నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రవి ప్రకాష్ అండి, చైర్మన్ ఆఫ్ ఆహత ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్ అండ్ క్రియేటర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సేల్స్ సక్సెస్ సిస్టమ్. సో మీరు చూస్తున్నారు కదా, ఇది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్. మనం ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. 2031 హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఉంటుంది. సో మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాస్టర్ ప్లాన్లో ఏ జోన్స్ ఎక్కడున్నాయి ఇవన్నీ చెక్ చేసుకుని చేయాల్సి ఉంటుంది అని మనం ఎప్పుడూ మాట్లాడుకునే విషయమే. నేను కూడా చాలాసార్లు ఈ జోన్స్ గురించి వీటి గురించి చాలా వీడియోస్ చేసున్నాను. ఈరోజు కొన్ని హైవేస్ గురించి మీకు ఈ మాస్టర్ ప్లాన్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు క్రిస్టల్ క్లియర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఏ జోన్ పక్కన ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ మీకు ఒక ఐడియా వస్తాయి. సో దిస్ ఈజ్ ద మాస్టర్ ప్లాన్ అండి. మొదటగా మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ హైవే అనేది ముంబై హైవే. నెక్స్ట్ మనం వన్స్ ఈ స్ట్రెచ్ క్రాస్ చేసిన తర్వాత మనం ఈ ఏరియాకి రీచ్ అవుతాం. స్లోగా ఫస్ట్ వచ్చే ఏరియా కంది, అంటే IIIT ఉన్న ఏరియా. నెక్స్ట్ వచ్చేది సంగారెడ్డి తర్వాత మీకు వచ్చేది పెద్దాపూర్, ఆ తర్వాత సదాశివపేట వస్తుంది. సో ఒకసారి ఆ ఏరియా ఎలా ఉందో చూద్దాం. ఈ కౌలాలంపేట్, రుద్రారం, ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇదంతా కూడా చాలా మేజర్ పార్ట్ అంతా పెరి అర్బన్ జోన్. సో రెసిడెన్షియల్గా అంత ఎంకరేజబుల్ ఏరియా కాదు. నెక్స్ట్ మనం తీసుకుంటే ఈ ఏరియా క్రాస్ చేసిన తర్వాత కంది అంటే సంగారెడ్డి అండి. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది సంగారెడ్డి, ఇది కంది అండ్ సంగారెడ్డి ట్విన్ సిటీస్ లాగా ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి. దిస్ ఈజ్ ద పొటెన్షియల్ ప్లేస్ అండి. ఈ ముంబై హైవేలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ప్రైజెస్ అందుబాటులో ఉండి పొటెన్షియల్ ఉన్న ప్లేస్ ఇది అని చెప్పొచ్చు. వెస్ట్ హైదరాబాద్ గురించి ఒక మిత్ ఉంది. అంటే టోటల్లీ మిత్ అని అనను, ఫాల్స్లీ, అంటే కొంత పార్ట్ ఎస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో లేదు అంటే ఎస్ అందుబాటులో లేదు పార్షియల్లీ. కానీ కొన్ని ఏరియాస్ ఇప్పటికి కూడా ఉన్నాయి, కొన్ని పాకెట్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి వేర్ మిడిల్ క్లాస్ కెన్ ఇన్వెస్ట్ అరౌండ్ 20,000లో, 25,000లో, అలాగే 15,000 to 20,000 స్క్వేర్ యార్డ్ ప్రైజ్లో మీకు మంచి ప్రాపర్టీ దొరికే ఏరియాస్ ఉన్నాయి. అలాంటి ఒక పాకెట్ ఈ సంగారెడ్డి అండ్ కంది. తెలంగాణలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ 2 tier సిటీస్లో సంగారెడ్డి ఒకటండి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ప్లస్ BHEL, ODF, BDL లాంటి మహారత్న కంపెనీస్, అలాగే MRF, పెప్సికో, తోషిబా, ఇలాంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఇది మీ అందరికీ తెలిసిందే. అలాగే ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పాసమైలారం ఈ ముంబై హైవేలోనే ఉంది. ప్లస్ మీకు ఆల్రెడీ మల్టిపుల్ కనెక్టివిటీ గురించి నేను చెప్పున్నాను. అంటే రియల్ ఎస్టేట్లో ల్యాండ్ ప్రైజెస్ పెరగటానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అలాగే సంగారెడ్డి పాపులేషన్ వచ్చి అప్రాక్సిమేట్గా 2 lakhs ఉంది. సో పాపులేషన్ ఎక్కువ, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. సంగారెడ్డి గురించి ప్రత్యేకంగా ఇంకొక విషయం చెప్పుకోవాలండి. ఎక్కడైనా కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో ల్యాండ్ ప్రైజెస్ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతాయి. సో ఇప్పుడు ఈ సంగారెడ్డి పార్ట్లో తీసుకుంటే 2 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, డెంటల్ కాలేజ్ ఉంది, దీనికి తోడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది, నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అరౌండ్ 10 to 15 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ సరౌండింగ్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ స్ట్రెచ్ నుంచి ఈ ORR వరకు అరౌండ్ 10 to 15 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఇది ఒక మినీ ఎడు హబ్ లాంటిది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న ప్లేస్లో ర్యాపిడ్ ప్రైస్ గ్రోత్ ఉంటుంది. మీరు అక్కడ చూడండి, మెడికల్ కాలేజెస్ కావచ్చు, వోక్సన్ యూనివర్సిటీ కావచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావచ్చు, గీతమ్స్ కావచ్చు, MNR మెడికల్ కాలేజ్ కావచ్చు, క్యాండియస్ ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, రీసెంట్గా స్లేట్ ద గ్లోబల్ స్కూల్ వస్తూ ఉంది పటాన్ చెరువు దగ్గర. ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అగైన్, చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్. మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాచ్పల్లి రోడ్లో బౌరంపేట్ ఆ ఏరియాని, మల్లంపేట ఆ ఏరియాని తీసుకోండి.
అక్కడ ల్యాండ్ ప్రైజెస్ విపరీతంగా పెరిగినాయి, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా విపరీతంగా పెరిగినాయి. దానికి రీజన్స్ ఏంటంటే 25 to 30 మేబీ ఇంకా ఎక్కువ ఉన్నాయేమో, అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అక్కడ ఉన్నాయి. అలాగే మమతా మెడికల్ కాలేజ్, కెనడీ గ్లోబల్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్, సిబిఐటి సమ్ ఏదో అలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఆ ఏరియాలో ఉన్నాయి. సో బౌరంపేట్, బాచుపల్లి, మల్లంపేట్, ఈవెన్ గండి మైసమ్మ వరకు కూడా ఈరోజు ఎలా డెవలప్ అయింది అనేది మనమందరం చూస్తూనే ఉన్నాం. ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్ సంగారెడ్డిలో. ఇది ఎప్పుడో వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నేను మాట్లాడట్లేదండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించే నేను మాట్లాడుతున్నాను. అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడితే ఇంకా చాలా విషయాలు మాట్లాడవచ్చు. నో, అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించే మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ సంగారెడ్డి టౌన్లో లేకపోతే కంది టౌన్లో తీసుకుంటే అది హెచ్ఎండిఏ రీజియన్లోకి వస్తుంది. సో ఈ రీజియన్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం హై ప్రైజెసే ఉన్నాయి. ప్లస్ సంగారెడ్డి సిటీకి నియర్ బై వెంచర్స్ కూడా లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది, హౌసింగ్ రెసిడెన్షియల్ మార్కెట్ పెరుగుతూ ఉంది, ఓపెన్ ప్లాట్స్ అనేది లేవు. ఉన్నా కూడా అరౌండ్ 40,000 అగైన్ 50,000 ఇట్లా డిఫరెంట్ ప్రైజెస్. సో మరి మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి? సంగారెడ్డి లాంటి టౌన్కి ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లో, 7 కిలోమీటర్స్ రేడియస్లో, 10 కిలోమీటర్స్ రేడియస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే షార్ట్ టర్మ్లోనో మిడ్ టర్మ్లోనో మన ప్రాపర్టీకి మంచి వాల్యూ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ దానికి దోహదం చేస్తాయి. సో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఆఫ్టర్ సంగారెడ్డి అండి వచ్చే ప్లేస్ ఇదంతా. ఇక్కడితో మీకు హెచ్ఎండిఏ జోన్ ఎండ్ అయిపోయింది. హెచ్ఎండిఏ జోన్ తర్వాత వచ్చేది ఇక్కడ చూశారు కదా, పోతిరెడ్డిపల్లి, అలాగే పెద్దాపూర్, ఇలాంటి విలేజెస్ ఉన్నాయి సంగారెడ్డికి అటాచ్డ్గా. సంగారెడ్డి టౌన్ నుంచి సంగారెడ్డి ఎస్పీ బంగ్లా నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పెద్దాపూర్ అనే విలేజ్. ఈ పెద్దాపూర్ విలేజ్కి సంగారెడ్డికి మిడిల్లోనే రీజనల్ రింగ్ రోడ్ స్ట్రెచ్ వస్తూ ఉంది. ది పవర్ ఆఫ్ మేనేజ్డ్ హైవేస్ మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓఆర్ఆర్ మనం అందరం చూసాం. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్ ఎలా ఉంది, లేకపోతే ల్యాండ్ ప్రైజెస్ ఎలా పెరిగినాయి, అలాగే ఓఆర్ఆర్ రాకముందు ఎలా ఉందనేది మనమందరం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసాం. సో ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఓఆర్ఆర్ కన్నా పెద్ద మేనేజ్డ్ హైవే రీజనల్ రింగ్ రోడ్ ఈ పార్ట్లో రాబోతుంది. సో పెద్దాపూర్ అనే విలేజ్ రీజనల్ రింగ్ రోడ్కి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ గ్రోత్ కారిడార్కి తీసుకుంటే 1.5 to 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ప్లస్ ఫ్రీ జోన్, టీటీసీపీ జోన్. సో ఈ ఏరియాలో అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ స్ట్రెచ్ వచ్చే ఏరియాలో ప్లేస్లో అక్కడి నుంచి 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక డిటీసీపీ వెంచర్ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే మనది గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, నేను డిటీసీపీ అని మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే డిటీసీపీలో ప్రైజెస్ మీకు అరౌండ్ 20,000 స్క్వేర్ యార్డ్, 20,000 బిలో 20,000 కూడా మేబీ 18,000, 19,000 అలా అవైలబుల్ ఉంది. హెచ్ఎండిఏ రీజియన్లో ఎక్కడా ఈ ప్రైజెస్ లేవు. సంగారెడ్డిలో కూడా అరౌండ్ 40,000, హెచ్ఎండిఏ రీజియన్స్లో కూడా అరౌండ్ 25-30,000లో ఉంది. ఎక్కడ నేను చెప్పాను కదా, పెరి అర్బన్ జోన్, ఆ జోన్లో ప్రైజెస్ తక్కువే ఉన్నాయి. బట్ వాట్స్ ద యూజ్? బెనిఫిట్ లేదు కదా, ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అంటే ఈ స్ట్రెచ్ నేను చెప్పేది, ఈ సంగారెడ్డి స్ట్రెచ్, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ముంబై హైవే టు ఇన్వెస్ట్. సంగారెడ్డి అంటే సంగారెడ్డి టౌన్ అని అర్థం చేసుకోవద్దు. సంగారెడ్డి చుట్టుపక్కల, సంగారెడ్డి నుంచి 5 to 10 కిలోమీటర్స్ రేడియస్లో మంచి కనెక్టివిటీ ఉన్న వెంచర్, అన్ని అప్రూవల్స్ ఉన్న వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, అంటే లాకింగ్ ప్రైస్ వచ్చి అరౌండ్ 20,000 అని క్రాస్ చేసి వెళ్ళకపోవటం బెటర్. ఎస్, హైవేకి నియర్గా ఉంది, లేకపోతే హైవే ఫేసింగ్ ఉంది, దేర్ యూ కెన్ గో అప్ టు 25,000. లేదు 1 కిలోమీటర్ లోపలికి ఉంది, 2 కిలోమీటర్స్ లోపలికి ఉంది, అక్కడైతే
20,000 క్రాస్ చేయొద్దు, 1.5 కిలోమీటర్. లేదు 3-4 కిలోమీటర్స్ వెళ్ళారనుకోండి 15,000 క్రాస్ చేయొద్దు. దట్స్ మై అడ్వైస్. ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్ ఆఫ్ 2-3 ఇయర్స్లోనే మంచి గ్రోత్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ముంబై హైవే అండి. ఈ నెక్స్ట్ స్ట్రెచ్ సంగారెడ్డి తర్వాత ఇంకొక స్ట్రెచ్ ఉంటుంది అప్ టు జహీరాబాద్. సో ఆ స్ట్రెచ్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టోటల్ ముంబై హైవేలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవటానికి 2 బెస్ట్ ప్లేసెస్ అండి. ఈ ఏరియా ఇంద్రేశం, పటాన్ చెరువు, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల. బట్ మీరు ఎఫర్ట్ చేయగలిగితే, లేదు మీది మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్లో కావాలి అంటే దిస్ ఈజ్ ద ప్లేస్ సంగారెడ్డి. సంగారెడ్డి సరౌండింగ్స్ అరౌండ్ 15,000 నుంచి 20,000. 20,000 ఈజ్ ద లాకింగ్ ప్రైస్ అండ్ లాకింగ్ టైమ్ ఈజ్ 5 ఇయర్స్. ఇలా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ 100% సక్సెస్ అవుతుంది. ప్లస్ సంగారెడ్డి రోడ్ కనెక్టివిటీ గురించి నేను చెప్పడం మర్చిపోయాను, 2 మినిట్స్లో ఫినిష్ చేస్తాను. సంగారెడ్డి రోడ్ కనెక్టివిటీ అండి. సంగారెడ్డికి 1 సైడ్ తీసుకుంటే ముంబై హైవే ఉంది. ముంబై హైవే ఎక్స్టెన్షన్ వర్క్ ఈజ్ ఆల్రెడీ గోయింగ్ ఆన్, ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. అలాగే BHEL దగ్గర ఫ్లైఓవర్ వస్తూ ఉంది, ప్లస్ మెట్రో ప్రపోజల్ ఉంది. ఇవన్నీ మీకు తెలిసిన న్యూస్లో చూసుంటారు. ఇంకొక పక్క తీసుకుంటే నర్సాపూర్ హైవే. నర్సాపూర్ హైవే మీకు ప్యారలల్గా ఉన్న ఈ హైవేకి, అంటే దుండిగల్, ఇక్కడ చూడండి ఈ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ ఉండే ఈ హైవేకి టువర్డ్స్ మెదక్ హైవేకి ఈ నర్సాపూర్ హైవే కనెక్ట్ చేస్తూ ఉంటుంది. మెదక్ వరకు కూడా మీరు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ వరకు కూడా చాలా ఈజీగా ఈ నర్సాపూర్ హైవే త్రూ రీచ్ అవ్వచ్చు. అలాగే ఈ స్ట్రెచ్లో ఔటర్ రింగ్ రోడ్డుకి ప్యారలల్గా మీరు ట్రావెల్ చేస్తే ఈవెన్ కోర్ సిటీని కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో అంత హెవీ కనెక్టివిటీ ఉంది, అంత మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది. అలాగే ఇంకొక సైడ్ తీసుకుంటే ఈ హైవే అండి. ఇది చూశారు కదా, నాందేడ్ హైవే టువర్డ్స్ నాందేడ్ అంటే మహారాష్ట్ర. ఇది తెలంగాణ అండ్ మహారాష్ట్ర ఎకనామిక్ కారిడార్. చాలా రీసెంట్గా అంటే 1 ఇయర్ బ్యాక్ మనకి యాడ్ అయిన హైవే. ఇంతకుముందు మనకి 9 హైవేస్ ఉన్నాయి, ఇప్పుడు ఈ నాందేడ్ హైవేతో ఇది 10th హైవే. ఇది ఒక సైడ్ ఉంటుంది సంగారెడ్డికి. సంగారెడ్డికి ఇంకొక సైడ్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రాబోతుంది. అంటే ఆల్రెడీ ORR లాంటి అలైన్మెంట్ సంగారెడ్డి టౌన్కు ఉంది. సంగారెడ్డికి సెపరేట్ మాస్టర్ ప్లాన్ ఉంది. సో సంగారెడ్డి డిస్టిక్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు అండి. ఇట్స్ ఎ లెంగ్తీ సబ్జెక్ట్. బట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంతవరకు సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. సో ఫైనల్లీ మీరు ముంబై హైవేలో వెస్ట్ హైదరాబాద్లో ఎఫోర్డబుల్ ప్రైజ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ కాల్ మీ. నా నెంబర్ వచ్చి 9133728888. సో మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు. నాకు కాల్ చేయటం అంటే నా దగ్గర పర్చేజ్ చేస్తారా చేయరా అనేది కాదు. నా దగ్గర నుంచి ప్రాపర్ గైడెన్స్ మీరు తీసుకోవచ్చు. నేను ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని, మెంటర్ని. సో మీకు రైట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీని నేను అడ్వైజ్ చేయగలుగుతాను. రైట్ కైండ్ ఆఫ్ రియల్టర్తో నేను కనెక్ట్ చేయగలుగుతాను. సో థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.